హౌసింగ్ సొసైటీలో సభ్యులు కాకపోయినా అర్హులైన ప్రతి ఒక్క జర్నలిస్టుకు ఇంటి స్థలాలు వస్తాయన్నారు తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాసరెడ్డి. టీయూడబ్ల్యూజే రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రటరీగా సీనియర్ జర్నలిస్టు కలుకూరి రాములు ఎన్నికయ్యారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో యూనియన్ నాయకులతో కలిసి శ్రీనివాసరెడ్డి రాములను సన్మానించారు. టీయూడబ్ల్యూజే యూనియన్ పోరాటాల ఫలితంగానే జర్నలిస్టులకు 3 సొసైటీలను పాలకులు కేటాయించారన్నారు. అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు, బస్ పాసులు రావడం కూడా ఈ యూనియన్ ఘనత అన్నారు. గత ప్రభుత్వంలో కొంతమంది జర్నలిస్ట్ యూనియన్ నాయకుల ముసుగులో జర్నలిస్టులకు తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు శ్రీనివాసరెడ్డి. అత్యవసరమైనటువంటి సమయంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ హౌస్ సైట్స్ కావాలి. ఎంత భూమి అనేది ఆలోచనకు రావాలిగా. ఇవాళ 3 సొసైటీలు ఏర్పాటు చేశారు. అసలు సొసైటీ ఈ బిల్డింగ్ ప్రేమ్ చేయలేదు. ఈ బిల్డింగే దానికి మొదటి సొసైటీ రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్, రెండవ సొసైటీ జూబ్లీ హిల్స్ 25 ఎకరాలు, గోపనపల్లి 60 ఎకరాలు, ఇప్పుడు ఇచ్చిన 2 భాగాలు 70 ఎకరాలు. ఎవరి వల్ల వచ్చింది చెప్పండి? కొంతమంది ఇవాళ సంఘాలు వద్దు, అది వద్దు, ఇది వద్దు, యూనియన్లు వద్దు అని చెప్తున్నారు. ఎవరు చెప్పారు చెప్పండి? ఎవరు తీసుకొచ్చారో చెప్పండి. సగర్వంగా చెప్పగలుగుతాను, ఈ బిల్డింగ్ తీసుకొచ్చింది, ఈ బిల్డింగ్లో ఉన్న నాయకత్వం తీసుకొచ్చింది, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ తీసుకొచ్చింది. ముఖ్యమంత్రులను తోడి తీసుకొచ్చారా? మన ఐక్యత, అవసరం, సామాజిక న్యాయం, జర్నలిస్టులకి న్యాయం చేకూర్చాలన్న తపన తీసుకురావాల్సిందే తప్ప ఆ 2 ఎకరాల స్థలం బ్రహ్మానంద రెడ్డి గారు ఇచ్చారు, చెన్నారెడ్డి గారు 25 ఎకరాలు ఇచ్చారు, విజయభాస్కర్ రెడ్డి గారు 60 ఎకరాలు ఇచ్చారు, రాజశేఖర్ రెడ్డి గారు 70 ఎకరాలు ఇచ్చారు. ఈ యూనియన్ వల్లనే వచ్చింది, ఈ యూనియనే తీసుకొచ్చిందని సగర్వంగా చెప్తాను. కాదు అని ఏమనగాడు వస్తాడో చెప్పమని చెప్పండి. ఇవాళ మాటలు కాదు కావాల్సింది, జర్నలిస్టుల ఐక్యతనే ప్రధానం. సంఘాలు అనేకం ఉన్నాయి, కానీ ఈ సంఘం త్యాగము, ఈ సంఘం పోరాటము, ఈ సంఘం రిప్రజెంటేషన్, ఈ సంఘం ఆందోళనే ఇవాళ జర్నలిస్టులకు వచ్చినటువంటి హక్కులు. ప్రతి హక్కు దీన్ని చెడగొట్టడానికి కొంతమంది ఎత్తుగడలు వేశారు తప్ప రేపు వస్తుంది అనే ఆలోచనతో ఉండిపోకండి. ఖచ్చితంగా వస్తుంది. ఇవాళ ఎక్సర్సైజ్ చేయాలి. మేము అనుకున్న ఎక్సర్సైజ్ 4 భాగాలు అనుకున్నాము. ముఖ్యమంత్రి గారు నిన్న చెప్పారు, మీ కొత్త సిటీలో మీరు భాగస్తులు అంటున్నారు. మనము మిత్రులందరికీ చెప్పింది సొసైటీలో నేను ఒకటి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. సొసైటీలో ఉన్నా లేకపోయినా అర్హులైన జర్నలిస్టులందరికీ వస్తుంది.